పంచదైవ కళ్యాణ యాత్ర కాశీ, ఆ తర్వాత అంటే వారణాసిలో శివపార్వతుల కళ్యాణం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. అక్కడి నుంచి బయలుదేరి జనక్పూర్కి వెళ్ళి సీతమ్మ వారిని పెళ్లి కూతుర్ని చేయటం ఎంత బాగుందనండి ఆ కార్యక్రమం. ఇక అక్కడి నుంచి అయోధ్యకు వచ్చి సీతారాముల వారి వివాహం, అక్కడి నుంచి మళ్ళీ నైమిసారణ్యానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, చండీ హోమం. అక్కడి నుంచి మళ్ళీ మధురకు వచ్చి మధురలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ వివాహం అద్భుతంగా జరిగిందండి. అంతేకాకుండా హోలీ టైంకి మేము చేరుకున్నాం. బృందావనంలో హోలీ వేడుకలు 10 నుంచి 15 రోజులు జరుగుతాయి. మేము హోలీకి 2 days ముందు మధురలో ఉన్నాము. ఆ బృందావనంలో ఎక్కడైతే హోలీ పండుగ అద్భుతంగా జరుగుతుందో అక్కడ ఈ శ్రీకృష్ణ రుక్మిణి వివాహం జరగడం, మేమందరం కూడా హోలీ ఆడడం, అంటే లాస్ట్ టచ్ చాలా చక్కగా జరిగిందండి. అందరం కూడా చాలా బాగా భక్తిలోనూ మురిగాం, అలాగే ఆనందంగానూ కూడా గడిపాము. ఇక చిన్న చిన్న మైనస్ విషయాలు పక్కన పెడితే మొత్తం టూర్ అంతా కూడా చాలా బాగా గడిచిందండి. ఇంకొక 10 minutesలో మేము చెట్టపల్లి స్టేషన్లో దిగిపోతున్నాము. యాత్ర అంతా పూర్తయింది. మరి ఈ యాత్రకి నేను వెళ్తున్నాను అనగానే నేను వెళుతున్నానని వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ చూసి వచ్చిన వారందరికీ కూడా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కూడా నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. సారీ, ఏదైనా ఒకళ్ళు ఇబ్బంది పడి ఉంటే. ఇక నేను అనగానే నాతో పాటు వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ యాత్రలో అడుగడుగునా ఉండి ఏం కావాలన్నా అన్నీ చూసుకున్న రమేష్ అయ్యంగారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ అయ్యంగారితో పాటు గణేష్ గారు కూడా, గణేష్ గారు ప్రతి ప్రోగ్రామ్కి అంటే ప్రతి ఊరికి మా అందరికంటే ముందు ఆయన వేరే వెహికల్లో వెళ్ళిపోయి అక్కడ అన్ని ఏర్పాట్లను చేసి చాలా శ్రమకోర్చి, ఇక్కడే కాదు శ్రీలంకలో కూడా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ రమేష్ అయ్యంగారు తీసుకెళ్తే మాకంటే ముందు గణేష్ గారు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లు అన్ని చేసి మాకు ఇంత ఇబ్బంది కూడా రాకుండా అనేది ఆయన చూసుకున్నారండి. ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ట్రైన్లో ఇక పేరునా కూడా మగపిల్లివారికి మర్యాదలు చేసినట్టుగా రైల్వే స్టాఫ్ అంతా చక్కగా భోజనాలన్నీ వడ్డించి చాలా ఆప్యాయంగా ఎప్పట్లానే వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కోచ్కి మేనేజర్స్, మా కోచ్ మేనేజర్ వచ్చి రాఘవ, అలాగే వీరందరికీ హెడ్ సంతోష్, యాకేష్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా, అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా చాలా జాగ్రత్తగా అందరినీ సాధ్యమైనంతలో సాటిస్ఫై చేయడానికే ప్రయత్నం చేశారు. మరి ఈ జర్నీలో అందరం కూడా కలిసిమెలిసి చాలా సరదాగా వెళ్ళి సరదాగా వచ్చాం. అలాగే నాతో పాటు వచ్చిన మా కెమెరామ్యాన్, తనకి కూడా నేను వెంకటేష్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఈ 8 రోజులు కూడా మీకు చాలా విషయాలు అందించాలంటే టూర్ ఎప్పుడు మేము వెళ్తున్నాం వస్తున్నాం, ఆ రైలు ఇవన్నీ కాకుండా ఆ కళ్యాణాలు అందించాలని ఆ ఒకటి నేను షూట్ చేసి మీకు అందించానండి. అలాగే అందరూ కూడా వారి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ వీడియోలో. ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకేదైనా మీరు యాత్రకు వెళ్ళాలి అని అనుకుంటే 2 times వారి ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఆ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. వాళ్ళది త్వరలోనే చార్ధామ్ యాత్ర ఒకటి ఉందండి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారి సపోర్ట్ తోటి వెళ్తున్నారు వాళ్ళు. సో మంచిగానే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెళ్ళాలనుకునేవారు మీరు వారిని సంప్రదించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే పిల్లలు పెద్దలు అలా అంటే అందరూ ఆధ్యాత్మిక టూర్ చేయరు కదా, కొంచెం ఆహ్లాదభరితంగా కాశ్మీర్ టూర్ కూడా ఉంది. ఇలాంటి టూర్స్ ఏంటంటే ఈ ట్రైన్స్ లో అన్ని సౌకర్యాలతో తీసుకెళ్తారు. కొన్ని ఇబ్బందులు అటు ఇటు ఉన్నా ఒక పావంత ఇబ్బందులు అనేవి ఎక్కడా తప్పదు, అది పక్కన పెడితే మిగతాదంతా కూడా చాలా చక్కగా సాగుతుంది. ఒకవేళ కాశ్మీర్ వెళ్ళాలనుకునే వారు కూడా 2 times వారిని మీరు సంప్రదించవచ్చు అండి. నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను. అలాగే ఆ టూరిజం ప్లాజాలో వారి ఆఫీస్ కూడా ఉంటుంది. కావాల్సిన వారు వెళ్ళి మీరు సంప్రదించి వారిని మీరు అన్ని వివరాలు అడిగి చక్కగా టికెట్లు బుక్ చేసుకుని మీరు యాత్రలు అవన్నీ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.